ప్రసాద్ పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. జంపింగ్ ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయకపోవడంతో స్పీకర్ పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా మమ్మల్ని తీసుకోమంటారా అని సుప్రీంకోర్టు చాలా సూటిగా ప్రశ్నించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయకపోతే కొత్త సంవత్సరం వేడుకలు జైల్లోనే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో స్పీకర్కు ఈ రకమైన వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో విచారణ పూర్తి చేయకపోతే మీరు కొత్త సంవత్సరం వేడుకలు జైల్లోనే చేసుకుంటారంటే ఈ రోజు నుంచి సుమారుగా 4 వారాలు అంటే డిసెంబర్ 17, 18 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేని ఎడల మీరు జైల్లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఒక స్పీకర్ విషయంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. ఈ విషయంలో సో 4 వారాల విచారణ పూర్తి చేయడంతో పాటుగా కోర్టు ధిక్కారంపై జవాబు చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక విచారణ 4 వారాలకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో 4 వారాల్లో మేము ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, 4 వారాలకు సంబంధించి మా గడువు ఇవ్వండి అని చెప్పి కూడా స్పీకర్ అడిగినట్టుగా, స్పీకర్ తరఫున వాదనలు వినిపించినట్టుగా సో 4 వారాలు డిసిషన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. 4 వారాల తర్వాత తిరిగి మళ్ళీ విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కోర్టు ధిక్కరణకు సంబంధించి జవాబు చెప్పాలి, ఆ తర్వాత 4 వారాలు డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే మీరు డైరెక్ట్గా కొత్త సంవత్సరం వేడుకలు జైల్లోనే జరుపుకుంటారు. ఇవి కోర్టు పాస్ చేసిన స్టేట్మెంట్స్. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు సిద్ధంగా. నవీన్, సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి బహుశా ఒక స్పీకర్ని డైరెక్ట్గా డిసిషన్ తీసుకుంటారా జైల్లో వేయమంటారు అనే రకంగా దాదాపుగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఇది ఒక ఆదేశం కాదు, వార్నింగ్ అని చెప్పాలి. సో ఒక స్పీకర్ని డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఈ రకమైన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతోంది? సో 4 వారాల్లో ఎటువంటి డిసిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేసింది? ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల కేసులో విచారణ కూడా జరిగింది. తెలంగాణ స్పీకర్ పై కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాదించినటువంటి అడ్వకేట్ మోహిత్ రావు మనతో ఉన్నారు. అసలు వాదనలు ఏం జరిగాయి, ఎటువంటి అంశాలు? సో ఆల్రెడీ సుప్రీంకోర్టు 31 జూలై రోజు 3 months లో కంప్లీట్ చేయమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 3 months అయిపోయినాక కూడా ఎక్స్ట్రా టైం అయినాక కూడా ఇప్పటికీ కూడా స్పీకర్ డిసైడ్ చేయలేదు. దాని మీద మేము కంటెంప్ట్ పిటిషన్, రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజు దానికి అది విచారిస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లియర్ గా 1 week లోపల మీరు కంప్లీట్ చేయండి ప్రొసీడింగ్స్. ఒకవేళ కనుక 1 week లోపల కంప్లీట్ చేయకపోతే కంటెంప్ట్ ఫేస్ అవుతుంది. ఇది డెలిబరేట్ కంటెంప్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక బీఆర్ గవే కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే నిర్ణయం మీరు తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని చెప్పేసి కూడా అంశాలు కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి అది జరిగింది. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీరు తీసుకుంటారా, స్టెప్స్ మేము తీసుకోవాలా, మేము విచారణ చేపట్టాలా అని అడగడం జరిగింది. ఎందుకంటే 3 months అయినప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులు ఇప్పటివరకు ముట్టుకోలేదు స్పీకర్. సో అది అన్ని పరిగణిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే విచారణ జరిగినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఆ ఎమ్మెల్యేలు ఆ విచారణ కూడా హాజరయ్యారు. వారు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, మేము పార్టీ కండువా అయితే వేసుకోలేదు, మీ పార్టీలోనే ఉన్నామనే విధంగా కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా వాళ్ళు ఆ విధంగా ఉంటాయి? సుప్రీంకోర్టు విచారణ కంక్లూడ్ చేయమని చెప్పింది 3 months లో. వీళ్ళు ఇంకా విచారణ చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు. సో వాళ్ళు కంక్లూడ్ చేస్తే వాళ్ళు స్పీకర్ ఏ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దానికి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఏ పార్టీ అయినా హైకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు ఆ జడ్జిమెంట్. సో ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే వారం రోజుల లోప ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకొని మళ్ళీ రావాలి, మళ్ళీ విచారణ అనేది 4 వారం లోపు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా ఉండబోతుంది సుప్రీంకోర్టు? ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు డైరెక్ట్ వెయిట్ వేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు డైరెక్ట్ వెయిట్ వేస్తుంది. తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 100% వస్తాయి. 10 స్థానాలు వస్తాయి. 100% వస్తుంది. అంత ఎవిడెన్స్ అంతా స్పీకర్ గారి ముందు ఫైల్ చేయడం జరిగింది. అంతా చాలా క్లియర్ కట్ ఉంది కేసు. ఓపెన్ అండ్ షట్ కేసు, అన్ని 10 కేసులు ఓపెన్ అండ్ షట్ కేసు. సో ఎలక్షన్స్ 100% వస్తాయి. మొత్తంగా అయితే ఖచ్చితంగా కూడా తెలంగాణలో 10 స్థానాలకు కూడా ఉప ఎన్నిక కూడా వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గర్వే కూడా చాలా సీరియస్ గా కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా మేము నిర్ణయం తీసుకోవాలా, ఎందుకంటే 3 నెలల పాటు సమయం ఇచ్చినప్పుడు కూడా గతంలో ఈ కేసు అటు హైకోర్టులో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు బహుశా హైకోర్టు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, సో వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. ఏమని మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. సో అంటే ఇప్పుడు దాదాపుగా వాళ్ళందరూ అఫిడవిట్ ని కన్సిడర్ చేసినట్టేనా? వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేటువంటి మాటల్ని డైరెక్ట్ గా కోర్టు న్యాయస్థానం ముందే వ్యక్తపరిచారు. ఇంక్లూడింగ్ కడియం శ్రీ గారు కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత ఈ డెసిషన్ వచ్చిందా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సుప్రీంకోర్టు మాత్రం వీరు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అంటే బీఆర్ఎస్
పార్టీ తరఫున ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్స్ కూడా సుప్రీంకోర్టుకి కొన్ని ఎవిడెన్స్ కూడా వారు పెట్టడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో పరిగణించిన తర్వాతనే ఇటు సుప్రీంకోర్టు ఈ విధంగా నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా మేము పార్టీ కండువా అనేది కప్పుకోలేదు, పార్టీలోనే ఉన్నట్టు అనే విధంగా కూడా వారు స్పీకర్ జరిపినటువంటి విచారణలు కూడా ఈ అంశాలని వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అదే అంశాలు సుప్రీంకోర్టు ముందు కూడా వీరు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మిగతా 2 ఎమ్మెల్యేలు విచారణకు ఎందుకు హాజరు కాలేదు, వారు ఎప్పుడు విచారణకు హాజరవుతారు, డైలీ వారీగా విచారణ చేపట్టాలని చెప్పినప్పుడు కూడా ఎందుకు విచారణ చేపట్టలేదని చెప్పేసి కూడా ఈ విధంగా సుప్రీంకోర్టు జనరల్ గా ఒక క్వశ్చన్ ఇక్కడ, నిజంగా న్యాయస్థానాల్లో పార్టీ కండువాలు మార్చడమే పార్టీని మార్చినట్టుగా భావిస్తారా? అంటే పార్టీ కండువాలనే పరమావధిగా తీసుకుంటుందా న్యాయస్థానం? ఎస్, ఖచ్చితంగా. అంటే ఆ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అనేది కూడా పూర్తిగా కలెక్ట్ చేసిన తర్వాతనే సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈరోజు ఈ యొక్క తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటు స్పీకర్ తరపున ఉన్నటువంటి ఆ న్యాయవాది కూడా వారు కొంత సమయం కూడా కావాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. వారు 8 మంది ఇక్కడ ప్రధానంగా ఈ క్వశ్చన్ టెక్నికల్ గా అటు స్పీకర్ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కట్టుగా ఏర్పాట్లు చేసి ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్ ఒక గేమ్ అని చెప్పాలి. సో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీగానే చూపిస్తోంది. స్పీకర్ కి సంబంధించిన దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి, లేకపోతే సంజయ్, కాళ యాదయ్య, ఆ తర్వాత కడియం శ్రీహరి, తెల్లమ్మ అందరూ కూడా టెక్నికల్ బీఆర్ఎస్ పార్టీని చూపిస్తోంది. రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నా కూడా కండువాలు మార్చడమే ఇదైతే కండువాలని పరిగణలోకి తీసుకుంటుందా? ప్రూఫ్ అని అంటే బహుశా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ప్రధానమైనటువంటి ప్రూఫ్ ఏదైనా ఉందా అంటే అది ఫ్లెక్సీలకు సంబంధించి, ఆ తర్వాత మహా అయితే కండువాలకు సంబంధించి. అంతేగాని టెక్నికల్గా ప్రూవ్ చేయలేరు, లీగల్గా ప్రూవ్ చేయలేరు. వాళ్ళు లీగల్గా ప్రూవ్ చేసే దాంట్లో ప్రధానంగా ఇద్దరికి మాత్రమే, ఒకటి దానం నాగేందర్ అండ్ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కంటెస్ట్ చేసి మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద కంటెస్ట్ చేయడం, రాజీనామా చేయకుండా. సో కడియం శ్రీహరి డైరెక్ట్గా ప్రచారం చేయడం. సో ప్రచారం చేయడం బహుశా అది సపోర్ట్ అవుతుంది, కానీ అంత డైరెక్ట్గా లీగల్గా కాన్సిక్వెన్సెస్లోకి తీసుకొని యాంటీ డిఫెక్షన్ లా కింద వర్తించదేమో కదా? ఖచ్చితంగా. అంటే కడియం శ్రీహరి సంబంధించినటువంటి అంశాలు ఒకటి గమనిస్తే మాత్రం కడియం శ్రీహరి ప్రచారం చేశారు. దాంతో పాటు తన కూతురు ఎంపీగా పోటీ చేసేటువంటి సమయంలో కూడా కడియం శ్రీహరి స్వయంగా ఆ సంతకం కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవన్నీ కొన్ని చిన్నపాటి అంటే ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా వీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా వారు కలెక్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ కండువలు అనేది ప్రధానంగా ఎజెండాగా కూడా వీరు ముందుకు వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తున్నారు. కానీ పార్టీ మాత్రం ఖచ్చితంగా స్పీకర్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, స్పీకర్కి ఇచ్చినటువంటి ఆ విచారణ జరిగినటువంటి సమయంలో కావచ్చు, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, ఎక్కడ కూడా ఫిరాయింపు జరగలేదనే విషయాన్ని కూడా వారు కరాఖండిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. కానీ 2 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కడియం శ్రీహరి రీసెంట్ గా చేసినటువంటి కామెంట్స్ కూడా చూడొచ్చు, మరోవైపు దానం చేసినటువంటి కామెంట్స్ కూడా చూడొచ్చు. ఈ 2 ఇద్దరు విచారణకు హాజరు కాకపోవడం, దాంతో పాటు ఇద్దరు చేసినటువంటి కామెంట్స్ లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో 2 బై ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ సుప్రీంకోర్టు విచారణ సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ 4 వారాల లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా 4 వారాల్లో ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి, లేదనంటే కొత్త సంవత్సరం వేడుకలు మొత్తం కూడా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఇది స్పీకర్ గడ్డం ప్రసాద్కి సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్. ఇది ఒకటే కాదు, 4 వారాల డిసిషన్ తీసుకోవడంతో పాటుగా కోర్టు ధిక్కరణ పైన, అంటే ఆల్రెడీ 4 వారాలని చెప్పి గతంలో గడివించాను, దాన్ని ధిక్కరించడం